ఆచి చికెన్ మసాలా. సో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ గా తూనం శ్రవణ్, వైస్ చైర్మన్ గా సోమ రజనీ రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. దీనికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా అందరూ కౌన్సిలర్లకు సమానంగా ప్రతి వార్డు డెవలప్మెంట్ కు సహకరిస్తామని చెప్పారు. అదేవిధంగా తమ నిధులతో తొర్రూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఖచ్చితంగా చేసి ఇస్తాం. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మటుకు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. జనరల్ సీట్ అయినా కానీ ఇక్కడ బీసీలకు ఇచ్చినామో ఏదైతే సిద్ధాంతము మన పార్టీ సిద్ధాంతం ఉందో దానికి కట్టుబడి ఇక్కడ తొర్రూరులో జనరల్ సీట్లో కూడా బీసీలకు సీట్ ఇచ్చినాము. మరి ఎస్పెషల్గా ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీద ఉండబోతుంది. ఏవైతే రోడ్లు ఎలక్షన్స్ టైంలో మొత్తం తిరిగి చూసిన రోడ్లైనా, డ్రైన్లైనా, ఇంకా ఏమేమి చేయాల్సినవి ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటూ వస్తాం. అట్లనే ఇక్కడ తీసుకురావాల్సిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయినా, ఫైర్ స్టేషన్ అయినా, అట్లనే మినీ ట్యాంక్ బండ్, 100 బెడెడ్ హాస్పిటల్, ఇంకా చాలా ఉన్నాయి. ఎస్టీఓ కూడా వచ్చింది. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తాము. మరి నూతనంగా అయిన కమిటీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అట్లనే మన ఎలక్షన్స్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరి కార్యకర్తలకి అందరికీ కూడా, అట్లనే మా అక్క కూడా మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.